రాష్ట్రంలో కాపులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 ఏళ్లుగా మోసపూరితమైన హామీలతో మభ్యపెట్టిందని, గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని, పైగా కేంద్రంలో మోడీ గారు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చంద్రబాబు అసెంబ్లీలో ఆమోదించగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అసెంబ్లీ సాక్షిగా రద్దు చేశాడని, మళ్లీ మాయమాటలు చెప్పి తిరిగి కాపు కులం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుల పట్ల చూపిస్తున్న కపట ప్రేమపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ ప్రకాష్లు మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ పేరుతో కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులస్తుల సంక్షేమం కోసం ఇస్తామన్న ప్రతి ఏటా 2,000 కోట్ల కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప వాస్తవంగా కాపులకిస్తామన్న అనేక కాపు సంక్షేమ పథకాలు కూడా పక్కదారి పట్టాయన్నారు. ఎన్డీఏ కూటమిలో అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గాలలో కాపు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నిమ్మకాయల చినరాజప్ప, తంగెల ఉదయ్ శ్రీనివాస్ గెలుపు కోరుతూ ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. కాపుల గురించి పాటుపడే ఏ రాజకీయ పార్టీకైనా కాపు జేఏసీ తరపున మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. జేఏసీకి ముద్రగడ పద్మనాభంకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా ప్రధానమైనటువంటి ఎన్నికలు. ఇది దేశానికి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో అటు పౌర సమాజం, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల తరపున మేము జేఏసీగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాపులకి, పౌర సమాజానికి, ప్రధానంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే రాజప్ప గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ పోరాటంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ప్రధాన సమస్యలైనటువంటి రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, అది ఎఫ్ కేటగిరీలో పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించడం, కేంద్రానికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రిజర్వేషన్ లేట్ అవుతున్న ఉద్దేశంలో అప్పట్లో వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎకనామిక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ లో 5% కేటాయించుకుని దాన్ని ఈ తెగలకి చంద్రబాబు నాయుడు గారి చేత ఇప్పించుకోవడం జరిగింది. మూడో అంశం, మరి కాపు, తెలగ, బలిజోళ్ళకి ప్రధానమైనటువంటి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నాలుగో అంశం, ఈ కార్పొరేషన్కి ఏటా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కూడా కేటాయించడం జరిగింది. భవనాలు ఇక్కడ పెద్దాపురం కూడా చూసాం మనం. అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో, మండలం హెడ్ క్వార్టర్లో కాపులకు ఎక్కడైతే అవసరాలు ఉంటాయో అన్ని బిల్డింగ్లు కూడా ఆ రోజు గ్రాంట్ ఇచ్చి కట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీ, రాజప్ప గారిని, చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రిజర్వేషన్ పరంగా మళ్ళీ ఓబీసీలు, ఈబీసీ కింద 5% రిజర్వేషన్ ఇస్తే ఆ 5% రిజర్వేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసేయడం జరిగింది. అలాగే ఎన్ని పోటు పొడిచిన పార్టీ వైసీపీ పార్టీ, కాపుల్ని ఎన్ని తట్టి ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి మాట తప్పరు, మడం చెప్పరు, మన జిల్లాలోకి వచ్చి నేను రిజర్వేషన్ ఇవ్వలేని అన్నాడు. ఆయన్ని మేము ఉద్యమ ద్వారా కూడా ఎవరో రిజర్వేషన్ మేము అడగలేదు. అయినా సరే రిజర్వేషన్ అతను ఎత్తి నేను సంవత్సరానికి 10,000, 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఇస్తాను, ప్రతి సంవత్సరం 2,000 కోట్లు ఇస్తానని చెప్పాడు. అతను ఇవ్వకపోతే పోయాడు, కానీ ఆర్థిక పరంగా కార్పొరేషన్ తీసేసాడు, విద్య తీసేసాడు. అదేవిధంగా భవనాలు కూడా ఎన్నో వాటిని మార్చేసాడు. ఈ రోజు కూడా కట్టినకి అంత లేదు. అదే 5% రిజర్వేషన్ ఇచ్చి 5% కూడా తొలగించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. అందుకోసం కాపులు ఓట్లు అడిగే హక్కు వైసీపీ పార్టీకి కానీ, ఇక్కడ ఉన్న పోటీ చేసి దొరబాబుకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ లేదు. ఎందుకంటే కాపులంతా ఒక తాటి మీద ఉండి 99.5 ఈరోజు పనిచేస్తా ఉన్నారు కూటానికి. ఈ